ఇదేమన్నా మన వేరే నెగిటివ్ గా ఏమైనా వెళ్తుందా అంటే ప్రభుత్వ వైఫల్యం లాంటివి ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయంటారా? దేవాదాయ శాఖ కొంచెం చర్యలు తీసుకొని కొంచెం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే బాగుంటుంది. వాళ్ళు తీసుకోలేదు కనుకనే ఇటువంటి దుర్ఘటనలు జరిగే సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా వర్షాలు 3 రోజుల క్రితం నుంచి వర్షాలు పడుతున్నాయి అంటే మరి అక్కడ ఇవాళ అక్షయ తృతీయ ఉంది కనుక అక్కడ దేవుడికి చంద్ర స్నానాలు అభిషేకాలు అన్ని జరుగుతాయి కనుక మరి దేవాదాయ శాఖ వాళ్ళు అక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి. తిరుపతి దేవస్థానమే కానీ మరి ఇప్పుడు వైజాగ్ దేవస్థానానికే కానీ జాగ్రత్తలు తీసుకోకపోవడం అది దేవాదాయ శాఖ వైఫల్యమే అవుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, అండ్ నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, లోకేష్ గారు ఏం చేస్తున్నారు కొంచెం చూసి వాళ్ళ కుటుంబాలకి 1,50,000 2 లక్షలు ఇస్తే చావు ఖర్చులు మట్టి ఖర్చులు వస్తాయి. కానీ అలాగే సచిన్లో దేవాదాయ శాఖలో జాబ్ కూడా ఇస్తామని ప్రకటించారు. కానీ ఇంకా కొంచెం మెరుగైన కార్యక్రమాలు ఆ చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకి, దెబ్బలు తగిలి స్వల్ప గాయాలు తగిలి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి, బాగా దెబ్బలు తగిలి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి వాళ్ళ కుటుంబాలని కొంచెం మన గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆదుకుంటే బాగుంటుందని నేను కూడా ఆశపడుతున్నాను. నేను ఎన్నో రకాలుగా గవర్నమెంట్ కి సపోర్ట్ చేసే మాట్లాడా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి. కానీ వాళ్ళకి నేను చెప్పుకునే రిక్వెస్ట్ ఏంటంటే ఇది మాత్రం అక్కడ వైఫల్యం, దేవాదాయ శాఖ వైఫల్యం. గవర్నమెంట్ కి తెలీదు కానీ దేవాదాయ శాఖ వైఫల్యం.